అమ్మ తత్వచింతన 8వ భాగము. పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము అమ్మ మిషన్ ట్రస్ట్ వారు శ్రోతలను అమ్మ తత్వచింతన 8వ భాగానికి ఆహ్వానిస్తున్నారు. నిన్న చేసినటువంటి చర్చలో పరిమితమైన చైతన్యము నుండి అపరిమితమైన చైతన్యమునకు మానవుడు విస్తరిస్తున్నప్పుడు మధ్యలో నేను అనేటువంటి ఒక కీలకమైన ప్రాంతం ఉంది. అప్పుడు నేను యువతలో ఉండేటువంటి పరిమితమైన చైతన్యము, నేను కంట పైన ఉండేటువంటి అపరిమితమైన చైతన్యము, ఇవి రెండింటినీ అనుసంధానం చేసేటువంటిది నేను. నేను అంటే ఏమిటి? ఈ నేను అనే దాని గురించి ఎలా అర్థం చేసుకోవాలి? అమ్మ ఒక ప్రయోగం చేశారు దీని విషయంలో. ఎందుకంటే ఆ నేను అనేది ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నారు. తన 6వ ఏట వారి తల్లిగారు మరణించినప్పుడు ఆమె చేసినటువంటి ప్రయోగంలో గట్టిగా నేను అని అరుస్తారు. ఆ అరిచినప్పుడు ఆ నేను దాని యొక్క స్పందన దిగంతరాళాల నుంచి తనకు వస్తుంది. కాబట్టి నేను అనే దానికి అర్థం ఏమిటి అనేటువంటి దాన్ని అమ్మ పరోక్షంగా అక్కడ సూచించారు. ఏదైతే ఈ సృష్టికి కేంద్రకంగా ఉందో, అక్షరతత్వంగా చెప్పబడుతోందో, దాని యొక్క ప్రకంపనలే పాంచభౌతికమైనటువంటి దేహములో కానీ, ఆ పాంచభౌతికమైనటువంటి దేహముల వెనక ఉన్నటువంటి అంతఃకరణ చతుష్టయంలో కానీ, అంతఃకరణ త్రయంలో కానీ నేను అని తెలియబడుతున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ ప్రశ్న వేసుకోవాలి అంటే, సాధారణంగా ఆధునిక యుగంలో వేదాంత వేద్యను అనుభవించేటువంటి వాళ్ళు, అనుసరించేవాళ్ళు, బోధించేవాళ్ళు, అదేవిధంగా యోగ విద్యను అనుసరించేవాళ్ళు, బోధించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నేను అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఉదాహరణకు రమణ మహర్షి నేనెవరో తెలుసుకో అన్నారు. తమిళనాడుకి చెందినటువంటి వేదాద్రి మహర్షి తిరువణ్ణామలైలో నేనెవరో తెలుసుకో అనే ప్రశ్న వేసినట్టయితే దానికి సమాధానం ఆళియారులో దొరుకుతుంది అనేటువంటి ఒక వ్యాఖ్యానాన్ని చేశారు. ఈ రకంగా వేరువేరు ప్రాంతాల్లో అమ్మకు సమకాలీనంగా ఉన్న వ్యక్తులే వీళ్ళందరూ కూడా నేనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ మరి అమ్మ ఆ ప్రయత్నం ఏమిటి, ఏ విధంగా చేశారు అనడంలో అదే నేను అన్నారు. అమ్మ యొక్క స్వస్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో అదే నేను అనే భావన చెప్పారు. ఈ సందర్భం ఏమిటంటే, ఈ ఉన్నదే అది, అది నేను అన్నారు. ఈ ఉన్నదే అది, అది నేను. ఈ వాక్యంలో ఎంతో నిగూఢమైనటువంటి రహస్యం ఉంది. అదేమిటంటే, ఈ ఉన్నదే అది, ఉన్నది అని చెప్పేసంటే కనపడుతున్నదని కాదు. ఏదైతే సిద్ధమై ఉన్నదో ఆ సిద్ధమై ఉన్నదే అది. ఆ అది అనే దాన్ని తత్ అంటాం. దీన్ని అయం అంటాం. అయం అంటే ఇది, తత్ అంటే అది. ఇది అది, ఈ రెండింటినీ అనుసంధానం చేసేది నేను. కాబట్టి ఈ ఉన్నదే అది అనేటువంటిది ఏదో అది అయమాత్మ బ్రహ్మ అని ఉపనిషత్తులో చెప్పినటువంటి సూత్రం అది. అది నేను, మళ్ళీ అదే నేను అంటున్నారు. ఇది సోహం అనేటువంటిది చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్లో అమ్మ చెప్పినటువంటి 2 భాగాలలో నీవు దేన్నైతే దృశ్యం అనుకుంటున్నావో, దేన్నైతే దేహం అనుకుంటున్నావో, దేన్నైతే నేను అనుకుంటున్నావో, దేన్నైతే మనస్సు బుద్ధి అహంకారం అనుకుంటున్నావో ఆ నేను అదిగానే ఉంది, అనగా ఆ మూలతత్వమై ఉంది. ఈ నేను అని నువ్వేదైతే భావిస్తున్నావో అది ఆ మూలతత్వమే అయి ఉంది. ఇక్కడ అమ్మ 2 స్థితులను సూచిస్తున్నారు.
మొట్టమొదటిది అనుష్ఠానపరమైనటువంటి స్థితి, రెండవది సిద్ధాంతపరమైన స్థితి. అనుష్ఠానపరమైన స్థితిలో ఉన్నదే ఇది అని చెప్పేసి అంటున్నారు, అదే నేను అంటున్నారు. ఆ ఉన్నటువంటిదే ఇది అంటే ఏదైతే నీకు జాగ్రత్త అవస్థలో కానీ, సుషుప్తి అవస్థలో కానీ, స్వప్నావస్థలో కానీ తెలియబడుతోందో, ఏదైతే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతులు అనేటువంటి 5 చిత్తవృత్తుల ద్వారా తెలియబడుతోందో అదే అది, ఇదే అది, అది నేను అనడంలో అమ్మ 2 ఉపనిషత్ సిద్ధాంతాలను సమన్వయం చేశారు. ఒకటి సిద్ధాంతపరమైన ఉపనిషత్తు, రెండవది అనుష్ఠానపరమైన భావము. ఈ అనుష్ఠానపరమైన భావము అనబడేటువంటిది కర్మకు సంబంధించింది, సిద్ధాంతపరమైన భావము జ్ఞానానికి సంబంధించింది. ఈ సిద్ధాంతపరమైన భావాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటే అనుష్ఠానం ద్వారానే తీసుకోవాలి. అనగా ఈ శరీరము కర్మ అనేది ప్రధానమైన లక్షణంగా కలిగినది. అటువంటప్పుడు ఇది బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా నడిపింపబడుతున్నటువంటి ఇంద్రియములు అనేటువంటి గుర్రాలను కలిగినటువంటి ఒకానొక స్థితిలో ఈ నేను అనేటువంటిది బ్రహ్మమును లక్ష్యముగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ నేను అనేది ఒక దిగువ స్థాయి. దీన్నే అమ్మ అహంకార బ్రహ్మము అన్నారు అని, ఇందులో కూడా బ్రహ్మము లేకపోలేదు అన్నారు. ఇంకొకటి నిరహం బ్రహ్మము. కాబట్టి అహంకార బ్రహ్మము, నిరహం బ్రహ్మము అనే 2 స్థితులను అమ్మ ప్రతిపాదించారు. ఈ అహంకార బ్రహ్మము అని చెప్పేసి అనడంలో ఏదైతే ద్రవ్యరాశితో, శక్తితో సంబంధం కలిగి ఉందో, ఏదైతే నేను అనే భావనను పొందుతోందో, దేని యందైతే కర్మేంద్రియాల యొక్క, జ్ఞానేంద్రియాల యొక్క సమన్వయం అంతా కూడా జరుగుతూ వస్తోందో, ఏదైతే అంతరింద్రియానికి ఉపాధిగా ఉందో ఆ నేను అహంకార బ్రహ్మము. ఏదైతే నిరుపాధికంగా ఉందో ఆ నిరుపాధికంగా ఉన్నటువంటిది నిరహంకార బ్రహ్మము, కేవల బ్రహ్మము, పరాత్పర బ్రహ్మము. కాబట్టి అమ్మ 2 స్థితులను సూచిస్తున్నారు. ఒక నేను ఇంద్రియములకు దగ్గరగా ఉంది, ఇంకొక నేను ఇంద్రియములకు పైన ఉంది. ఇంద్రియములకు దగ్గరగా ఉండేటువంటి నేనునే మనం దైనందిన జీవితంలో మనం వ్యవహరిస్తూ నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనుకుంటాం. ఇది బుద్ధిచోదితమైన, మనప్రేరితమైన, ఇంద్రియానుగుణమైన కర్మ. అలా కాకుండా బుద్ధికి, మనస్సుకు, ఇంద్రియాలకు అందని కర్మయే నేరుగా కూడా తెలియబడుతోంది అనే విషయం తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఏ కర్మ అయితే బ్రహ్మము నుండి ఆవిష్కృతమై ఉంటుందో, ఏ కర్మ అయితే త్రిపుటీకృతము, పంచీకృతము అనే భావాలకు చెంది ఉండదో అది కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అని భగవద్గీతలో చెప్పినట్లుగా బ్రహ్మము నుండి కర్మ వచ్చిందని తెలుసుకొనుము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినట్లుగానే ఆ సూత్రాన్ని అది చెప్పారు. రెండవది, నీవు ఏదైతే చైతన్యంతో చూస్తున్నావో ఆ చైతన్యంతో చూస్తున్నటువంటిది మనకు మాండూక్యోపనిషత్తులో చెప్పినటువంటి సిద్ధాంతమైనటువంటి అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పారు. కాబట్టి ఈ 2 స్థితుల్లోనూ ఉన్నటువంటిది బ్రహ్మమే. ఒకటి సోపాధిక బ్రహ్మము, 2 నిరుపాధిక బ్రహ్మము. ఆ బ్రహ్మము అంటే భరించున్నది, దృశ్యమును భరిస్తోంది, కర్మను భరిస్తోంది, భ్రాంతిని భరిస్తోంది, జ్ఞానాన్ని భరిస్తోంది. కాబట్టి ఇది సోపాధిక బ్రహ్మము. వీటన్నిటి లేనటువంటి స్థితిని భరిస్తోంది కాబట్టి నిరుపాధిక బ్రహ్మము. ఈ బ్రహ్మమైనటువంటి సోపాధిక స్థితిలో ఉన్నది నేనే, బ్రహ్మమైనటువంటిది నిరుపాధిక స్థితిలో ఉన్నది నేనే. ఈ నేను, దిగువ నేను అనబడేటువంటిది సోపాధికమైనప్పుడు వస్తు, ద్రవ్య, నామ, రూప, గుణములు అనేటువంటి 5 లక్షణాలు కలిగి సృష్టి, స్థితి, లయ, తిరోభవ, అనుగ్రహములు అనేటువంటి పంచకృత్యములకు లోబడినట్లు కనబడుతోంది. ఇంకొకటి సమిష్టిగా ఉండి వీటన్నిటికంటే కూడా అతీతంగా, గుణరహితంగా, నిర్గుణంగా, కాలాతీతంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఒకటి
ద్వయముగా ఉన్నది, రెండవది అద్వయముగా ఉన్నది. ఈ ద్వయముగా ఉన్నటువంటి నేను దేనితో ద్వయమవుతోంది? అది దృశ్యముతో ద్వయమవుతోంది. కాబట్టి దృశ్యముతో కలుస్తున్నటువంటి నేను, దృశ్యముతో కలవని నేను, పరబ్రహ్మమైనటువంటి నేను, బ్రహ్మమైనటువంటి నేను, స్వపాధికమైనటువంటి నేను, నిరుపాధికమైనటువంటి నేను. కాబట్టి పరిమిత చైతన్యంతో తెలిసినటువంటి నేను, అపరిమిత చైతన్యంలో తెలియబడని నేను. కాబట్టి ఎరుకతో కూడుకున్న నేను, ఎరుక లేని నేను. ఈ స్థితిని అర్థం చేసుకోవడానికి రెండు ధృవాలను అమ్మ చెప్పారు. పరిమిత చైతన్యంలో ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారముతో కూడుకున్న నేను, అపరిమిత చైతన్యంలో వీటన్నిటినీ అధిగమించినటువంటి ఒక నేను. ఎక్కడైనా తెలిసివస్తుంది తాను ఉన్న నేను, తాను కనబడే నేను. అందుకే అమ్మ నన్ను నేను మరుగుపరుచుకొనడానికి ఒక తెర, నేను వేషము మార్చుకొనడానికి ఒక తెర, నేను మీకు కనపడడానికి ఇంకొక తెర, ఇలాగ తెరలో ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తారు. ఈ తెరలో మనకు కనపడేటువంటి తెర సోపాధికమైనటువంటిది, తనను మరుగుపరుచుకునేటువంటి తెర నిరుపాధికమైనటువంటిది. అది పరాత్పరము, ఇది సోపాధికమైనటువంటి బ్రహ్మము. దీన్ని అర్థం చేసుకుంటూ మరికొంత ముందుకి అమ్మ ఈ జ్ఞానమీమాంసను, యోగమీమాంసను ఎలా సమన్వయం చేసుకుంటూ వెళ్ళారు అనే దాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం.